న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। డేటా సిటీ విశాఖ 3 డేటా సెంటర్ల ఏర్పాటు। ఒక్క అర్హుడికి అన్యాయం జరగదు, దివ్యాంగుల పింఛన్లపై సీఎం భరోసా। వర్షాలు వరదలు ఉధృతంగా మునేరు కట్టలేరు వైరా ఉపనదులు। అమెరికాలో మరో మ్యాచింగ్ స్కామ్। తెలంగాణలో కుంభవృష్టి వరద బీభత్సం। ఎండు కామెర్లు అంటే ఏమిటి? ఈరోజు వార్తలను చూద్దాం। డేటా సిటీ విశాఖ। విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ ఆసక్తి ప్రదర్శిస్తోంది। సంస్థ ప్రతినిధులు ఇందుకు అవసరమైన భూములను కూడా వచ్చి చూసుకున్నారు। భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తుర్లవాడలో గూగుల్కు 200 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2 నెలల క్రితం వెల్లడించారు। ఇదే అంశాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించారు। విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వాస్తవమేనా అని ప్రశ్నించగా, దీనికి సంబంధించిన చట్టాల సవరణపై చర్చలు జరుగుతున్నాయని, గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు అవుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్ధారించారు। తాజాగా గూగుల్ విశాఖలో 51,000 కోట్ల పెట్టుబడి పెడుతుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది। 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ వస్తుందని, అది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అవుతుందని తెలుస్తోంది। ఒక్క అర్హుడికి అన్యాయం జరగదు, అర్హుడైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, పింఛన్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు। వైసీపీ హయాంలో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారని, దీనివల్ల అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులను తప్పించవలసి ఉందని అన్నారు। అనర్హులను గుర్తించే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలున్నా, అధికార యంత్రాంగం పొరపాట్లు చేసినా దాన్ని గుర్తించి సరిదిద్దే బాధ్యతను టీడీపీ యంత్రాంగం తీసుకోవాలని సూచించారు। తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నవారికి నోటీసులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు। వినాయక చవితిని పురస్కరించుకొని బుధవారం ఆయన మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు। ఉధృతంగా మునేరు కట్టలేరు వైరా ఉపనదులు। వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో బుధ గురువారాల్లో కురిసిన భారీ వర్షానికి జిల్లాల్లోని ఉపనదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి। ఎన్టీఆర్ జిల్లాలో సగటున 13.7 సెంటీమీటర్ల వర్షం పడింది। తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కట్టలేరు, వైరా, మునేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి। వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా కట్టలేరు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది। నందిగామ మండలం కూడలి, వీరులపాడు మండలం పల్లెంపల్లి దగ్గర కట్టలేరు మున్నేరులో కొలుస్తుంది। వరంగల్ జిల్లా నుంచి వైరా ఏరు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది। అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా వైరా ఏరు కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఉధృతంగా కొనసాగుతుంది। ఈ వైరా ఏరు జిల్లాలో కీసర దగ్గర మున్నేరులో కొలుస్తుంది। ఈ వర్షాలు వరదల నేపథ్యంలో 9154970454 కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని, ఇందులో సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టుగా కలెక్టర్ లక్ష్మీసా తెలియజేశారు। ఏసీ బోగీలే టార్గెట్। గుంటూరుకు చెందిన అబ్దుల్ రెహమాన్ భవానీపురంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు। అతడికి భార్య, కుమారుడు ఉన్నారు। మార్బుల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు। మార్బుల్ పనికి వెళ్లే రెహమాన్కు చేతివాటం బాగా ఉంది। ఇంటి నుంచి పనికి వెళ్తున్నట్లు బయలుదేరిన రెహమాన్ నేరుగా విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంటాడు। అక్కడ ప్లాట్ఫామ్పై తిరుగుతూ వచ్చేపోయే రైళ్లలో ఏసీ బోగీలపై కన్నేస్తాడు। లోపలకు వెళ్లి పరిస్థితి తనకు అనుకూలంగా ఉంటే సెకన్ల వ్యవధిలో వస్తువులను మాయం చేస్తాడు। వన్ టౌన్లో రెహమాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు। అతడి నుంచి మొత్తం 10,61,318 రూపాయలు విలువ చేసే బంగారు వస్తువులు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు। ఇందులో 8 లక్షల ఆభరణాలు కొహీజం కుటుంబానికి సంబంధించినవే। నిందితుడిపై ఇంతకు ముందు సెల్ ఫోన్ చోరీ కేసులు కూడా నమోదై ఉన్నాయని
పోలీసులు తెలియజేశారు. అమెరికాలో మరో మ్యాచింగ్ స్కామ్. అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల అవకతవకలకు ప్రవాసాంధ్రులు బలయ్యారు. ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఈ కుంభకోణం ఇప్పుడు ఆలయాల్లో సైతం జరగడం గమనార్హం. తాజాగా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ సమీపంలోని సీడర్ పార్కులో గల శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ ఆఫ్ ఆస్టిన్లో సుమారు 17 కోట్లను కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ పథకం ద్వారా సేకరించిన బోర్డు సభ్యులు సరైన ఆమోదం లేకుండా స్వలాభానికి వినియోగించుకున్నారు. ఈ సొమ్ములను రికవరీ చేసి కార్పొరేట్ సంస్థలకు తిరిగి చెల్లించాలని ప్రస్తుత కార్యవర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను స్వలాభానికి వాడుకోవడమే కాక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి భక్తులు ఇచ్చిన విరాళాలను దారి మళ్లించారనే అభియోగాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. తెలంగాణలో కుంభవృష్టి, వరద బీభత్సం. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుంభవృష్టి కురుస్తోంది. తెలంగాణలో పలు జిల్లాలలో మంగళవారం సాయంత్రం పట్టిన ముసురు విడవకుండా గురువారం సాయంత్రం దాకా అలాగే ఉంది. కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి, కల్వట్టులు కొట్టుకుపోయాయి, ఊళ్లకు ఊళ్ళే జలదిగ్బంధం అయ్యాయి. రహదారులు ధ్వంసమై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. పదుల సంఖ్యలో గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయి అంధకారం అలుముకుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. రాజంపేట మండలం అర్గొండలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 6 గంటల్లోనే 36.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామెర్లు అంటే ఏమిటి? కామెర్లు ఉన్న వాళ్ళ కళ్ళు పచ్చబడతాయి, మూత్రం పచ్చగా వస్తుంది, ఒళ్ళు కూడా పచ్చగా కనపడుతుంది. ఈ ముఖ్య లక్షణాలను బట్టి ఏ వ్యక్తిలోనైనా కామెర్ల వ్యాధి వచ్చిందని చెప్పవచ్చు. కళ్ళు, ఒళ్ళు పచ్చబడటానికి, మూత్రం పచ్చగా రావటానికి రక్తంలో బైలిరూబిన్ శాతం పెరగడమే కారణం. మనిషి ఎండిపోతే ఎండు కామెర్లు అని, ఉబ్బిపోతే ఉబ్బు కామెర్లని అంటారు. కానీ అటువంటివి ఉండవు. మనిషి ఎండిపోవడానికి టీబీ, క్యాన్సర్, థైరోటాక్సికోసిన్ వంటి వ్యాధులు కారణం. అలాగే ఎనోరెక్సియా, సర్వోజా వంటి మానసిక వ్యాధులు కారణం. ఆహారం లేకపోవడం మరో కారణం. మనిషిని శుష్కింపచేసే మరికొన్ని వ్యాధులు కూడా ఉన్నాయి. అవి తెలుసుకోక శుష్కించిన మనిషికి ఎండు కామెర్లని, పథ్యం పేరిట కేవలం మజ్జిగన్నం మాత్రమే పెడతారు. మనిషిని మరింత పాడు చేస్తారు. ఎండు కామెర్లనేవి ప్రత్యేకంగా వ్యాధేమీ కాదు. మనిషి శుష్కించడానికి రకరకాల వ్యాధులు కారణమవుతాయి. వ్యక్తి శుష్కించడానికి ఏ వ్యాధి కారణమో తెలుసుకొని చికిత్స చెయ్యాలే కానీ చప్పిడి మెతుకులతో మరింత ఎండగట్టడం ఒట్టి మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. విద్యార్థి వీసా పరిమితి ఇక 4 ఏళ్లే. అమెరికా మరో బాంబు. అపరిమిత కాల నిబంధన ఎత్తివేతకు ప్రతిపాదన. అమరావతి మీదుగా బుల్లెట్ రైలు. హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా సిఆర్డీఏ. అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం. తనిష్క్కు 2 పతకాలు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారుడు అద్భుత ప్రదర్శన సాగించాడు. జూనియర్ విభాగంలో తెలంగాణ యువ షూటర్ తనిష్క్ 2 పతకాలు సాధించాడు. సింధు అదూర్స్. ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్ పివి సింధు అదరగొడుతోంది. గత కొన్ని టోర్నీల్లో ఇబ్బంది పడిన సింధు ప్రతిష్టాత్మక టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు దూసుకు వెళ్ళింది. ప్రపంచ కప్ బెర్త్పై భారత్ గురి. 3 సార్లు ఛాంపియన్ భారత్ ఆసియా కప్ హాకీ టోర్నీలో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో టైటిల్ సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చైనాతో భారత్ తలపడుతోంది. నేటి నుంచే పీకేఎల్. తొలి మ్యాచ్లో తలైవాస్తో తెలుగు టైటాన్స్ ఢీ. జూహిత పసిడి మెరుపులు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో జూహిత, అజయ్ బాబు, వల్లూరి సత్తా చాటారు. గురువారం జరిగిన పోటీల్లో యూత్ మహిళల 69 కేజీలలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జూహిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.